సాముద్రిక శాస్త్రంలో క్షేత్ర విభాగంలో గ్రహస్థానాలను గమనించినప్పుడు రవిస్థానము అనామిక రవివేలు, ఈ రవివేలు కింద రవిస్థానము ఉబికి ఉన్నతంగా ప్రస్ఫుటంగా కాంతివంతంగా ఉంటే ఆ జాతకులను రవి జాతకులుగా మనం పరిగణించవచ్చు. దీన్ని రవిస్థానము సన్ అపోలో అని కూడా సంబోధిస్తాము. రవిస్థానము ఉన్నతంగా ఉండేటువంటి వ్యక్తులకు నాయకత్వ పటిమ, ప్రజాకర్షణ కలిగి ఉంటారు. మంచి విద్య, కీర్తికాంక్ష వీరిది. విజయోత్సాహము, మనోవికాసము వీరి యొక్క లక్షణాలు. విషయ చతురత, కార్యాచరణలో పాల్గొనాలనేటువంటి కోరిక, పెద్ద పెద్ద యాజమాన్య ఉద్యోగాలు చేయాలనే అభిలాష, భావ వ్యక్తీకరణ సామర్థ్యం వీరి యొక్క సొంతం. ఆలోచనలు స్థిరంగా ఉండి వివేకవంతంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని ఎదుట వాళ్లకు బాగా అర్థమయ్యే విధంగా వివరించగలిగేటువంటి స్ఫుటమైనటువంటి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉంటారు. వ్యూహాలు బాగా రచించగలరు. ఉద్రేకంతో ఊగిపోతారు. కానీ వీరి యొక్క కోపము తాటాకు మంటలాగా కొంతసేపే ఉండి క్రమంగా తగ్గిపోతుంది. వీరు స్వచ్ఛతకు, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. ధనం కంటే కూడా జనాకర్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రచనలు, కవిత్వము, రాజకీయము, జర్నలిజము, పబ్లికేషను, సాహిత్యము, సంగీతము, కళారంగాల వైపు వీరికి ఎక్కువ మక్కువ ఉంటుంది. రవిస్థానము ఉన్నతంగా ఉండేటువంటి వ్యక్తులకు దేవుడు, మతము, ఆధ్యాత్మిక విషయాల వైపు మధ్యస్థంగా ఉంటుంది వీళ్ళ యొక్క ఆసక్తి. మూఢభక్తి, అతి విశ్వాసము వీరిలో ఉండవు. కళ, అలంకరణ, అందానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ప్రతినిత్యము జనబాహుళ్యంలో జనము చేత మెప్పు పొందాలనేటువంటి కీర్తికాంక్ష కలిగి ఉంటారు. వీరు అందంగా, ఆకర్షణీయంగా కనపడాలనేటువంటి కోరికతోటి ప్రతినిత్యము కూడా అలంకరణ, ఆధిపత్యము ఈ రంగాల్లో వారు ప్రాధాన్యత కలిగి విజయోత్సాహాన్ని ఎప్పుడు జరుపుకోవాలనే కోరికతోటి ఉంటారు. రవిజాతకులు రవిలాగా ప్రకాశిస్తూ ఉంటారు.